హలో, ఈనాటి మన అద్భుతమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ద సెంచురీ ఆఫ్ విజ్డమ్ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్లోకి డైవ్ చేయబోతున్నాం. నిజం చెప్పాలంటే, ఎవరైతే తమ కెరియర్లో కేవలం సక్సెస్ మాత్రమే కాకుండా లాంగ్ టర్మ్ గ్రోత్, అలాగే పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోరుకుంటున్నారో ఆ యంగ్ ప్రొఫెషనల్స్ అందరికీ ఇదొక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ అని చెప్పొచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మన సోర్స్ మెటీరియల్లో మొత్తం 100 అద్భుతమైన జీవిత సూత్రాలున్నాయి. కానీ వాటన్నిటినీ ఇక్కడ చెప్పడం లేదు. ఈ విశ్లేషణలో మనం ఏం చేయబోతున్నామంటే, ఆ 100 సూత్రాల నుండి మన ప్రొఫెషనల్ జర్నీకి, అంటే మన కెరియర్కి అత్యంత అవసరమైన, వెంటనే ఆచరించగలిగే కొన్ని బెస్ట్ ప్రిన్సిపల్స్ని మాత్రమే ఫిల్టర్ చేసి తీసుకోబోతున్నాం. ఓకే, ఒకసారి ఈ జర్నీలో మనం చూడబోయే 5 ముఖ్యమైన దశలు ఏంటో క్విక్గా చూసేద్దాం. స్వీయ నమ్మకం యొక్క పునాది, వృత్తిపరమైన వైఫల్యాలను ఎదుర్కోవడం, సహనం మరియు కష్టపడే తత్వం, నిరంతర అభ్యాసం మరియు అభివృద్ధి, ఫైనల్గా సమతుల్యత మరియు ఆనందాన్ని కనుగొనడం. సో, మొదటి విభాగం స్వీయ నమ్మకం యొక్క పునాది. ఇక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది. ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ఫుల్ కెరియర్ని నిర్మించుకోవాలంటే దానికి పునాది ఎంత స్ట్రాంగ్గా ఉండాలో మీకు తెలుసు కదా. మీ విలువ మీకే తెలుసుకోవాలి. ఈ 6వ కోట్ ఒకసారి గమనించండి. ఇది నిజంగా చాలా పవర్ఫుల్. మనమెప్పుడు మన మేనేజర్లు లేదా మన కోవర్కర్స్ మనల్ని గుర్తించాలి, మెచ్చుకోవాలి అని వెయిట్ చేస్తుంటాం. కానీ ఒక అంబిషియస్ ప్రొఫెషనల్గా ముందు మన వాల్యూ ఏంటో మనకు పూర్తిగా తెలిసుండాలి. మనల్ని మనం నమ్మినప్పుడే కదా ఇతరులు మనల్ని నమ్ముతారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రొఫెషనల్స్ తమ సొంత వాల్యూని ఎప్పుడైతే 100% నమ్ముతారో అప్పుడే వారి కెరియర్లో నిజమైన మొమెంటం స్టార్ట్ అవుతుంది. చాలామందికి కెరీర్ స్టార్టింగ్లో నేను ఈ పొజిషన్కి పనికొస్తానా అనే ఒక రకమైన ఇంపోస్టర్ సిండ్రోమ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఫేస్ చేసే ఉంటారు. కానీ మన సక్సెస్కి మనమే ఒక ఇంటర్నల్ బెంచ్ మార్క్ సెట్ చేసుకుంటే ఇక ఇలాంటి డౌట్స్కి అస్సలు ఛాన్స్ ఉండదు. ఇక మన రెండవ విభాగం, ప్రతి ఒక్కరి కెరీర్లో తప్పనిసరిగా ఎదురయ్యే ఫేస్, వృత్తిపరమైన వైఫల్యాలను ఎదుర్కోవడం. వర్క్ ప్లేస్లో ఫెయిల్యూర్స్ అనేవి కామన్. ఇమాజిన్ చేసుకోండి, మీరు ఎంతో కష్టపడి చేసిన ఒక పెద్ద ప్రాజెక్ట్ సడన్గా ఫెయిల్ అయ్యింది. అప్పుడేం చేస్తారు? ఇక్కడున్న ఈ 3 స్టెప్స్ చూడండి. ఇదొక పర్ఫెక్ట్ లాజికల్ బ్లూ ప్రింట్. ఫస్ట్ స్టెప్, పడిపోవడం తప్పు కాదని ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడం. సెకండ్ స్టెప్, ప్రతి తప్పు నుంచి ఒక పాఠం నేర్చుకోవడం. థర్డ్ అండ్ ఫైనల్ స్టెప్, ఓటమి తర్వాతే గెలుపు వస్తుందన్న నమ్మకంతో బౌన్స్ బ్యాక్ అవ్వడం. ఈ ఫార్ములా ఫాలో అయితే చాలు, ఏ ఫెయిల్యూర్ నుంచైనా ఈజీగా బయటపడొచ్చు. రైట్, ఇప్పుడు 3వ విభాగానికి వద్దాం, సహనం మరియు కష్టపడే తత్వం. ఇది కెరియర్లోనే ఒక క్రూషియల్ స్టేజ్ అని చెప్పాలి. ఎందుకంటే కేవలం పడిలేస్తే సరిపోదు, దానికి తోడుగా ఎప్పటికీ గివప్ ఇవ్వని హార్డ్ వర్క్ ఇంకా పేషెన్స్ ఉండాలి. ఈ 14వ కోట్ చూడండి, నీ శ్రమే నీ భవిష్యత్తు అని. లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది రాత్రికి రాత్రే లాటరీ లాగానో రాదు కదా. ప్రతిరోజు మనం డెడికేషన్తో చేసే కష్టమే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్లా మారి రేపు మన భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. దట్స్ ద సీక్రెట్. సో ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ ఉన్న ఈ కంపారిజన్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. లెఫ్ట్ సైడ్ ఏముంది? ఇతరులు ఏమనుకుంటున్నారో అని టెన్షన్ పడటం, ఆఫీస్ పాలిటిక్స్ గురించి ఆలోచించి ఎనర్జీ వేస్ట్ చేసుకోవటం. అదే రైట్ సైడ్ చూస్తే, ఎవరితోనూ సంబంధం లేకుండా, ఎవరితోనూ పోటీ పడకుండా మన ప్రొఫెషనల్ రేస్లో మన సొంత పేస్లో ఫుల్ ఫోకస్తో ముందుకు వెళ్ళటం. ఈ రకమైన ఫోకస్లో ఉన్న పవర్ మామూలుది కాదు, అవునా? ఓకే, మూవింగ్ ఆన్. 4వ విభాగం, నిరంతర అభ్యాసం మరియు అభివృద్ధి. యాక్చువల్గా మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్ ఫేస్ చేసే అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఒక స్టేజ్కి వచ్చాక గ్రోత్ ఆగిపోయిందేమో అన్న ఫీలింగ్ రావడం. ఆ స్టాగ్నేషన్ని బ్రేక్ చేయాలంటే ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకునే ఒక బిగినర్ మైండ్ సెట్ ఉండాలి. ఈ పాయింట్ గమనించండి, గెలుపు కంటే నేర్చుకోవడం గొప్పది. అంటే ఒక తాత్కాలిక ప్రమోషన్ లేదా సక్సెస్ కంటే కూడా ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండటం లాంగ్ టర్మ్లో మీకు 100 రెట్లు ఎక్కువ వాల్యూనిస్తుంది. ప్రతిరోజును ఒక కొత్త పాఠంలా ఫీల్ అయితే కెరియర్లో మీకు ఎప్పటికీ తిరుగుండదు. ఇక్కడ ఒక్క నిమిషం ఆగి ఈ ప్రశ్నని మనలో మనం వేసుకుందాం. మనశ్శాంతి లేనప్పుడు కెరీర్ సక్సెస్ వల్ల ఉపయోగమేమిటి? నిజమే కదా, కార్పొరేట్ పరుగు పందెంలో పడిపోయి మనం అసలు విషయాన్ని మర్చిపోతుంటాం. ఈ పరుగు కాస్త ఆపి ఆలోచిస్తే అసలైన అర్థవంతమైన జీవితం ఎక్కడుందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఫైనలీ 5వ మరియు అత్యంత ముఖ్యమైన విభాగం, సమతౌల్యత మరియు ఆనందాన్ని కనుగొనడం. మనం ప్రొఫెషనల్గా ఎంత ఎత్తుకు ఎదిగావు అన్నది పక్కన పెడితే, పర్సనల్ వెల్బీయింగ్ ఇంకా లైఫ్లో సింప్లిసిటీని మెయింటైన్ చేయడం అనేది అబ్సల్యూట్లీ క్రూషియల్. ఇక్కడున్న బుల్లెట్ పాయింట్స్ చూడండి. ఆశలు తగ్గించు, ఆనందం పెంచు, మనసు శాంతిగా ఉంచు, సింపుల్ లైఫ్ హ్యాపీ లైఫ్, నవ్వు,
జీవితం మారుతుంది. ఇవన్నీ చాలా పాతకాలం నాటి సూత్రాల్లాగా అనిపిస్తున్నాయా? బట్ ట్రస్ట్ మీ, ఆధునిక కాలంలో మనం ఫేస్ చేసే భయంకరమైన కెరియర్ బర్నౌట్ని నివారించడానికి ఇంతకంటే అద్భుతమైన మార్గాలు వేరే లేవు. ఇక మన విశ్లేషణ ముగింపుకు వచ్చేశాం. ఈ 100వ కోట్, సంతోషంగా బ్రతకడం నేర్చుకో. ఇది ఎంతో యాంబిషన్ ఉన్న ప్రతి ప్రొఫెషనల్కి ఒక బ్యూటిఫుల్ రిమైండర్ లాంటిది. మనం ఎన్ని విజయాలు సాధించినా, ఎంత డబ్బు సంపాదించినా, ఫైనల్గా మన కెరీర్ అల్టిమేట్ గోల్ ఆనందంగా ఉండటమే అన్న ఒక చిన్న నిజాన్ని ఇది మనకు గుర్తు చేస్తోంది. ఫైనల్గా మీకోసం ఒక ఆలోచనను ఇక్కడ వదిలేస్తున్నాను. రేపటి నుండి మనశ్శాంతికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఒక ప్రొఫెషనల్ యొక్క ఆశయాలు ఎలా మారబోతున్నాయి ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మీరు రేపటి నుంచే మీ ఇన్నర్ పీస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం మొదలు పెడితే మీ ప్రొఫెషనల్ జర్నీ ఇంకెంత అద్భుతంగా, ఇంకెంత పవర్ఫుల్గా మారుతుంది. ఖచ్చితంగా ఇదొక గేమ్ చేంజర్ అవుతుంది కదూ. ఈ సూత్రాలను మీరు అప్లై చేసి చూడండి. కేవలం ఒక సక్సెస్ఫుల్ కెరియర్ మాత్రమే కాదు, అత్యంత ఆనందకరమైన జీవితం మీ సొంతమవుతుంది.